వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. చెక్ పోస్టుల దగ్గర నియంత్రణ పెంచాలన్నారు. ఇసుక మాఫియాకు సహకరించే అధికారులపైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. పరిస్థితిని వాళ్ళు ఆ విధంగా అక్కడ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. మరి పీడీ యాక్ట్ ఎవరిపైన తీసుకోవాలా, లేదంటే లారీలు సీజ్ చేయాలన్నా, ట్రాక్టర్లను అయితే ఎవరు పట్టుకోరు. దట్స్ క్లియర్. ఆ ఇండికేషన్ కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాక్టర్లో చేసుకునేటోళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. దాన్ని లారీల్లో పోసుకొని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకుంటారు, లారీలను సీజ్ చేస్తారు, చేసేటోళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. కంటిన్యూగా ఇదే కార్యక్రమాలు చేసేటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడతారు. వాళ్ళతో రాజకీయం వద్దని చెప్పాము. ఏం చేయాలనే దానిపైన మంచి సజెషన్స్ ఇస్తే సంతోషపడతాము. ఈరోజు కూడా ఉంది. ఇట్స్ యాక్సిడెంట్ వల్ల వాళ్ళు నష్టపోయారు. నష్టానికి మేము ప్రభుత్వ పరంగా ఏ రకంగా సహాయం చేయాలనే దానిపైన తీసుకోవాలా. ఎస్, అక్కడెక్కడైనా వాళ్లకు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. అయ్యా ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది, మీరు ఈ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోండి అని చెప్తే న్యాయమే. మార్చిడి రూమ్ దగ్గరకు వచ్చి నేను బాడీలు పోనేను, నేను ఆడబెట్టుకుంటాను, దాన్ని బట్టి రాజకీయం చేస్తానంటే ఇంక నేను అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను.